ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాళభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది? అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజుడవటం, మంత్రి శనవటం, అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు, లేకపోతే కలహాలు కావచ్చు, ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు, ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి. ఒక చిన్న ప్రమాదం పొంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడటానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట, మన పీఠంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి. మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి. గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు. ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను. అలాగే అన్నప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం. అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం. దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను. కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం అంతకంటే మర్చిపోవద్దు. అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం. మీనరాశి వారికి ముఖ్యంగా ఏ నక్షత్రాల వారు ఈ రాశిలో ఉంటారంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ మీనరాశిలో ఉంటారు. అలాగే ఈ మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అయితే ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుంది ఈ ఏడాది అంటే ఏలినాటి శని ప్రభావం ఉంది. గురుడైతే మీకు శుభస్థానంలోనే ఉంటాడు. రాహుకేతువులు మాత్రం అనుకూలంగా లేరు. దీనివలన ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ధైర్యంగా చేయలేరు. అనుమానాస్పదంగా చేయటం అవుతుందా లేదా, కాస్త లోపట ఒక రకమైనటువంటి అస్థిరమైనటువంటి భావనతో మీరు ఉంటారు. కొద్దిగా స్థిరంగా దైవం మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే పర్వాలేదు. అలాగే భారీగా సంపాదించడం జరుగుతుంది, కానీ ఖర్చులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. స్త్రీ మూలకంగా కూడా కొంత ప్రయోజనం అయితే మీనరాశి వారికి కనిపిస్తూ ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కాస్త ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వెంటనే వైద్యునికి చూపించాలి. అయితే కొద్దిగా ఆరంభంలో ఇబ్బందులున్నా తర్వాత అవన్నీ సర్దుకుపోయేటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. సమాజంలో గౌరవాన్ని కూడా పెంచుకుంటారు. ఇక
ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు మాత్రం ఏమాత్రం లొంగొద్దు. కొంతమంది మిమ్మల్ని కమిట్మెంట్ చేసి షూరిటీల మీద సంతకాలు పెట్టించటం, అన్నెసరీ అగ్రిమెంట్స్ మీద మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మాత్రం పెద్దలతో సంప్రదించటం, అవి సాల్వ్ చేసుకోగలుగుతారు. అలాగే పట్టుదలతో మాత్రం ప్రయత్నాలు పూర్తి చేసుకుంటారు. అందరితోనే కలుపుగోలుగా ఉండండి. అలాగే విమర్శలకు మాత్రం పెద్దగా స్పందించాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి విమర్శకు స్పందించాల్సి వస్తే ఇంకా విమర్శ మీద విమర్శతోనే మీ జీవితం అయిపోతుంది. దంపతుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండండి. కలహాలు రాకుండా ఎవరో ఒకరు తగ్గటం మంచిది. కొద్దిగా సంయమనం పాటించినట్లయితే అన్నీ సాల్వ్ అవుతాయి. అలాగే ఈ రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే, మీకైతే చాలా బాగుంది. ఉద్యోగస్తులకైతే మీకు అనుకూలంగానే ఉంది. మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తూ ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. ఆదాయాన్ని పెంచుకుంటారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ తెలివితేటలతో ఒక రకమైనటువంటి గుర్తింపును తెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు చూసినట్లయితే మీ వ్యాపారాలన్నీ 3 పువ్వులు 6 కాయలుగా సాగే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. సక్సెస్ అయితే అవుతారు. కాంట్రాక్టులు చేసేవారికి కూడా కొత్త కాంట్రాక్టులు రావటం, వెండి బంగారం అమ్మే వారికి కూడా మంచి లాభాలు రావటం, షేర్ మార్కెట్లో గతంలో పెట్టుబడులు పెట్టి కోల్పోయిన వారికి ఈ ఏడాది కాస్త డబ్బులు రావటం కూడా జరుగుతూ ఉంది. అలాగే విద్యార్థులకు చూసినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాకపోతే కాస్త కాన్సన్ట్రేషను ఇతరత్రా పెట్టడం వలన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కాస్త కాన్సన్ట్రేషను మీరు చదువు మీద ఫోకస్ చేసినట్లయితే బాగుంటుంది. మరి వ్యవసాయదారులకు చూసినట్లయితే 2 పంటలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అప్పులు తీర్చగలుగుతారు. శుభకార్యాలు కూడా చేయగలుగుతారు. అలాగే కౌలుదారులకైతే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కాస్త బెటర్గానే ఉంటుంది. మరి కళాకారులకు ఎలా ఉంది అంటే, మీకు కూడా బాగుంది. పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి. అవకాశాలు బాగానే వస్తాయి. ఆశించినటువంటి విజయాలు ఈ టీవీ, సినీ కళాకారులకు కావచ్చు, ఇతరత్రా రంగంలో వారికి బాగుంటుంది. కాస్త మీరు కెరీర్లో మాత్రం నిలదొక్కుకోవడానికి మాత్రం మంచి సమయం. అవార్డులు, రివార్డులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రాజకీయ నాయకులకు చూసినట్లయితే మీకంతా ప్రజాభిమానం అయితే బాగుంది. అధికారుల నుంచి కూడా మంచి రెస్పాండ్ అవుతారు. పదవిలో ఉన్నవారు అధికారులకు ఏదైనా పని అప్పగించినా మీరు చెప్పిన పనిని అధికారులు చేస్తారు కూడా. అయితే మీరు ఖర్చు చేసినా భయపడాల్సిన పని లేదు. ఒకవేళ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసినట్లయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే పక్కనే ఉన్న పిల్లిళ్ళు చూసుకోండి అంతే. ఓవరాల్గా చూసినట్లయితే క్రోధినామ సంవత్సరంలో మాత్రం కొద్దిగా స్టార్టింగ్లో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాను రాను ఆ చికాకులన్నీ తొలగి బెటర్ రిజల్ట్స్ మాత్రం మీనరాశి వారికి ఉంటుంది. కాకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దు. మరి ఈ మీనరాశి వారు ఏ గ్రహాలకి పరిహారం చేసుకోవాలి? రాహుకేతువులకి చేసుకుంటే సరిపోతుంది. మానసాదేవిని పూజించండి. అలాగే సర్పాలు, ఏదైనా గుడిలోని సర్పాలు ఉన్నట్లయితే రాహుకాలంలో ఆదివారం 4:30 నుంచి 6 మధ్య వెళ్ళి ప్రదర్శన చేసి క్షమాపణలు అడిగి వారిని యొక్క చెడు నీడ మీ మీద పడకుండా ఉండేటువంటి విధంగా మీరు ప్రార్థన చేసుకోండి. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే, భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.